వంగవిటి మండలం తలాడ గ్రామంలో స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న, బొగ్గ జగన్నాథం నాయుడు విగ్రహాలను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలసటి అప్పలనాయుడు, రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. అనంతరం ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న సాహసానికి కార్యదక్షతకు మెచ్చి ప్రజలనిచ్చి కితాబే సర్దార్. రైతులు హక్కుల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం, దళితుల బహుజనుల బాగు కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయాలకు మనమంతా కృషి చేయాలన్నారు. ఉద్యమాలకు ఊపిరిగా, ఆశయ సాధన లక్ష్యంగా జనజీవన గమనాన్ని సాగించారు. క్విట్ ఇండియా కిసాన్ ఉద్యమంలో కీలక భూమిక పోషించే ఉద్యమంలో పాల్గొన్నారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనమందరం హ్యాపీగా మన పనుల్లో మనం ఉండడానికి ఆ రోజు బలంగా పెద్దలందరూ కూడా ఈరోజు ఇద్దరు గౌతమ్ రావచ్చు, లేకపోతే జగన్నాథ్ నాయుడు రావచ్చు, వీరందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసి వారు అండగా ఉండి ఈరోజు మనకు ఫలాలు ఇచ్చారు. ఆ ఫలాల్ని భావితరాలను మనం అందించడానికి ఒక మార్గం 2 విగ్రహాలు ఏర్పాటు చేసి అది ఇవ్వడం వల్ల మన భావితరాలకు ఇచ్చే మెసేజ్ కూడా ఇవ్వగలుగుతున్నాం. మనం కూడా అదే స్ఫూర్తిని తీసుకొని మనం కూడా మన భారతీయులం కనుక భారతదేశం ముందు తర్వాత మనమైన ఆలోచనతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా